గుడ్ మార్నింగ్, నమస్కారం. నిన్న అర్ధరాత్రి సుమారు 11:45 ఆ ప్రాంతంలో గన్నవరం కోర్టులో ఈ రావణ్ ఎలియాస్ జోసెఫ్ అతనికి కోర్టు 14 రోజుల రిమాండ్ నెల్లూరు జైల్లో ఉండమని, శిక్ష 14 రోజులు రిమాండ్లో ఉంచడం జరిగింది. గత 4 రోజులుగా మరి రకరకాల పోలీస్ స్టేషన్లలో మరి రకరకాల కోర్టుల్లో ప్రవేశపెట్టడం, ఆ ప్రహసనం అంతా కూడా మనం చూసాం. ఎట్టకేలకు మరి గతంలో రావణ్ మాట్లాడిన ఎక్స్ట్రీమిస్ట్ ఏజెన్సీస్ గురించి వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మరి అతను మాట్లాడిన ఆ వీడియోలు కొందరు చూసి దానిపైన కంప్లైంట్ ఇచ్చిన దరిమిల మరి ఈ చర్య తీసుకోవడం జరిగింది. గతంలో కూడా ఒకసారి చెప్పా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. నేను 4 సంవత్సరాల పాటు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఎడతెరిపి లేకుండా ప్రతిరోజు మీడియాలో మాట్లాడినప్పటికీ కూడా ఏ రోజు కూడా నేను సభ్యత సంస్కారం లేకుండా ఏ రోజు నేను మాట్లాడటం అన్నది జరగలేదు. అయినప్పటికీ కూడా అతను జగన్మోహన్ రెడ్డి గారు కలత చెంది రాజద్రోహం కేసు ఆ తర్వాత కోర్టు తీసేసింది. యూఏపీఏ వచ్చింది. యూఏపీఏ 152 సెక్షన్ కింద అదేంటంటే దేశ సమగ్రతకి భంగం కలిగించే విధంగా యాంటీ నేషనల్ ఫోర్సెస్కి మద్దతుగా మాట్లాడటం ఆ సెక్షన్ కింద వస్తుంది. మరి గతంలో నేను జగన్మోహన్ రెడ్డి పైన మాట్లాడినప్పుడు మరి అతను నా మీద రాజద్రోహాన్ని మిస్ఇంటర్ప్రెట్ చేసి అప్పుడు ఉన్న సునీల్ కుమారు, సునీల్ నాయక్ ఇంకా కొద్దిమంది గ్యాంగ్తో కలిసి ప్లాన్ చేసి చాలా దారుణంగా లైట్గా చెప్పాల్సి వచ్చిందంటే, మరి ఈరోజు సాక్షి పేపర్ చూస్తే చాలా రోత అనిపించింది. మరి ప్రతిపక్షానికి సంబంధించిన పేపరు ఎంత రోత పేపర్ అయినా ఈరోజు ఏ రోత రాశాడో చూడవలసిన బాధ్యత ఉంది. కాబట్టి నేను సాక్షి పేపర్ కూడా చూస్తాను, తప్పదు కనుక. మరి అందులో చాలా విలపించాడు సాక్షివాడు. ఈ కేసు ఏంటి, ఇలా చేస్తారా అని చాలా దారుణంగా రోధించాడు సాక్షి. ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. సాక్షి ఎడిటర్ గారు, సాక్షి ఓనర్ గారు, కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. ఆ రోజు నా మాట్లాడాను. అయినా సెడిషన్ అని ఉండేది అప్పట్లో, తర్వాత దాన్ని తీసివేయటం జరిగింది. నా సంఘటన జరిగిన దరిమిలానే. మరి అప్పుడు మాట్లాడని న్యాయం, సుధాకర్ గారిని చంపినప్పుడు మాట్లాడిన వ్యక్తులు, సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేసినప్పుడు మాట్లాడని వ్యక్తులు, ఒక చిన్న పిల్లవాడిని కాల్చేసినప్పుడు బాపట్లలో మాట్లాడని వ్యక్తులు, అలాగే మరి ఆ పిచ్చి మద్యం తాగి మరి పిచ్చి మద్యంలో మరి బుర్ర పాడైపోయి కొన్ని ఎక్స్ట్రాయే మాట్లాడాడు. మరి అతన్ని 24 గంటల్లో శవాన్ని చేసినప్పుడు మాట్లాడని ఈ ప్రజాస్వామ్యవాదులు ఇప్పుడు సడన్గా రోడ్లెక్కి గొంతు చించుకోవటం చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇటువంటి ఈ కేసుని మరి ఆ రావణ్ అన్న వ్యక్తిని నన్ను కూడా 2 ఇంటర్వ్యూలు చేశాడు. ఆ ఇంటర్వ్యూల వరకు కొంత సభ్యత సంస్కారాలతోనే నడిచాయి.
ఈ అతని తరపున వాదించే ఒక లాయర్, అఫ్కోర్స్ నిన్న ఒక ఇంటర్వ్యూలో విపరీతంగా వాసన వచ్చే విధంగా అతను నోటి విరోచనాలు చేసుకున్న తీరు ప్రజలే చూశారు. దాని కిందే కామెంట్లు ఉన్నాయి కాబట్టి ఇంకా నేను ఆ మౌత్ మోషన్ వ్యక్తి గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. అతని అక్కినేని అభినయాలు వీటి గురించి అంటే నాసిరవారి ఫేవరెట్ అనుకుంటాను. కొంచెం ఇలా అలా కాస్త ఆ ఎక్స్ప్రెషన్స్ నాసిరవారి చేస్తే బాగుంటుంది. సరే, ఓకే, ఇప్పుడు అభినయం జోలికి అనవసరం. సరే, ఫైనల్గా మరి నిన్న మరి ఆ కోర్టులో అంతిమంగా పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతంగా నోరు పారేసుకున్న జోసెఫ్ ఎలియాస్ రావణ్, ఎవరైనా సరే మీకు నచ్చిన మతం గురించి మీరు మాట్లాడుకోండి, పక్క మతం గురించి దయచేసి కించపరచకండి. మీకు హిందూ మతం ఇష్టం లేదు, ఓకే, ఊరుకోండి. రావణ్ణి ఎందుకండి? పురాణ పురుషుడు రాముడు కొన్ని ఉత్తమ విలువలు కలిగిన పురుషోత్తముడిగా, ప్రజలకు ఒక ఆదర్శ వ్యక్తిగా, ఆదర్శ పరిపాలకుడిగా, ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో ఎందరో ఉన్నారు. వారి మనోభావాల్ని కించపరచవలసిన అవసరం లేదు. సనాతనం అంటే దానికి ఒక విపరీతమైన అర్థం చెప్పి ఇలా మరి విచ్చలవిడిగా నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశభక్తి లేదు, ఐఆమ్ అండర్లైనింగ్, మీరు సరిగ్గానే విన్నారు అనే మాటలో అది మంచిది కాదు. రావణ్కైనా శ్రావణ్కైనా ఎవరికైనా కూడా అటువంటి మాటలు మంచివి కాదు. నిన్న శ్రావణ్ కుమార్ ప్రజల్లో నేను ఏనాడు అనని మాటలు అన్నట్టుగా 3 మేకులు 2 చెక్కలు దేవుడిగా జీసస్ క్రైస్ట్ని నేను అభివర్ణించినట్టుగా దుష్ప్రచారం అతను చేస్తున్నాడు. భగవంతుని సాక్షిగా నేను అటువంటి మాటలు మాట్లాడలేదు. నేను మాట్లాడింది నా వెన్నంటి వచ్చిన ఒక జన సైనికునికి నుదుటిపై మేకు, ఒక చెక్కకి మేకు పెట్టి నుదుటిపై దగ్గొడితే ఈ మేకులు కొట్టడం ఏంటి అని నేను మాట్లాడా. అది కూడా కత్తితో పడటం చూసాం, చాకుతో పడటం చూసాం. ఈ మేకుతో నవరగంత మీద కొట్టడం ఏంటి, ఈ మేకేంటి అని నేను ఆ ఇన్సిడెంట్ని నేను ప్రశ్నిస్తే దాన్ని దేవుడికి అన్వయించి మరి మాట్లాడారు. నేను సరే 2-3 సార్లు క్లారిఫై చేశా. కానీ కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ ఇష్యూ గురించి రఘురామకృష్ణరాజు జీసస్ క్రైస్ట్ని అలా మేకుల దేవుడు, చెక్కల దేవుడు అని అనకుండా ఉండవలసింది అని చెప్పి కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడటం చూసి, ఓహో, ఈ విషయం ప్రజలకి చేరలేదా అనే విషయాన్ని నేను పూర్తిగా క్లారిఫై చేయటానికే ఈ చిన్న ఈ వీడియోని నేను టెలికాస్ట్ చేస్తున్నా. నాకు క్రైస్తవం అంటే గౌరవం, హిందూ మతం అంటే ప్రేమ, ఇస్లాం అంటే గౌరవం ఉన్నాయి. నేను ఎప్పుడూ ఏ మతాన్ని కించపరచను. రాజ్యాంగాన్ని గౌరవించమనే నేను చెప్తున్నాను. ఆ రాజ్యాంగం గురించి మాట్లాడితే నా 4 కోసి డిప్యూటీ స్పీకర్ 4 కోసి డిప్యూటీ సీఎంకి పంపుతానని చెప్పి మాట్లాడిన మాటల్ని మరి ఖండించాలి, అటువంటి వారిపైన చర్య తీసుకోవాలి అని చెప్తే చర్య తీసుకునే దమ్ముందా? చూద్దాం, రాష్ట్రం ఏమైపోతుందో చూద్దాం అని మరి రాష్ట్ర ప్రభుత్వాన్నే, శాంతి భద్రతలనే మరి సవాల్ చేస్తున్న ఆ వ్యక్తిని మరి చూస్తూ ఊరుకుంటారా?
లేక చర్యలు తీసుకుంటారా అనే దాని మీద నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. నేనైతే ఇవాళ కాకపోతే రేపు రావణ్కి 5 రోజులు పట్టింది, అలా శ్రావణ్కి 50 రోజులు పట్టొచ్చు. చూద్దాం. ప్రభుత్వాన్ని నమ్మిన వ్యక్తిని, పోలీస్ వ్యవస్థను నమ్మిన వ్యక్తిగా, ముఖ్యమంత్రి గారి సమర్థ నాయకత్వం మీద పూర్తి విశ్వాసం ఉన్న వ్యక్తిగా రాబోయే రోజుల్లో ఆలస్యమైనప్పటికీ, ఎన్ని బెదిరింపులు ఎలా చెప్పి బెదిరించినప్పటికీ తప్పకుండా, నువ్వు ఎన్ని అబద్ధాలు నా మీద నోటుకొచ్చినట్టు వాగి ప్రచారం చేసినప్పటికీ, ఎస్, ఐఎమ్ వెరీ షూర్ ఇన్ కమింగ్ డేస్ జస్టిస్ వుడ్ బి డన్. థ్యాంక్ యూ.